కేసీఆర్ కిట్ ఇచ్చిండా? ఇచ్చిండా? లేదు. రైతు భరోసా ఇచ్చిండా? రైతు బంధు వేసిండా? 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా? ఊరియాలు, ఎరువు, కోరమండలి, ఊరియా, ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ నడెట్లుండు రైతు ఇట్లా గల్లెగరేసుకొని బతికిండు. ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు రైతులు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు, ఆగమవుతున్నారు. మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసిచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా, మేమా భద్రంగా పెట్టుకోరు అని సెంటు కొట్టించి మేము గెలవంగానే అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు. ఇచ్చినావా మాకు తులమ్మగారు? మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా? బట్టి విక్రమార్క ఇచ్చినవా? పోనీయలే. నా మొగడు వికలాంగుడు ఇప్పుడు 4000 ఇచ్చినవా? మా అత్తకు 2000 ఇచ్చినవా? 4000 ఇచ్చినవా? నాకు 4000 ఇచ్చినవా? తులమ్మంగారం ఇదేనా? నక్కిలీసు నీదేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఇవాళ మేమని ముంగడ పడుతున్నారు. అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ. మా అన్న కేసీఆర్ చేస్తే మేము చేసినాం ఒకటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది. దాసిన మొగడా ఏరుండు అని చచ్చిపోయిన బర్రెకు బుడ్డెడు పాలిచ్చాని ఆ చచ్చిపోయిన బర్రెను పట్టుకొని ఏడుతాను. మా అన్న చేసిండు. మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు, సచివాలయం కట్టించిండు, అమరవీరుల తూపాన్ని కట్టిండు, అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్కి నన్ను కట్టిండు. దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు, దానికి ఎదురుగా అమరవీరుల తూపం. ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు. అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు. అయ్యా నువ్వు మిట్టోళ్ళు రైన్ వేసినవా? పిచ్చి ముగ్గు బస్సు వేసినావు ఒకటి. నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు. మిట్టోళ్ళు రైలు వేసిండు. మా కేసీఆర్ మిట్రోల్ రైను 5 నిమిషాల పరీక్ష ఉంటే ఆడపిల్లలు పోతురు. మిట్రోల్ రైను, గుళ్ళు, గోపురాలు, ప్రాజెక్టులు. మా సారు అమెరికా నుంచి 33 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది. 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సరీ కాలేజీలు తెచ్చిండు. మీరున్న నాడు 2 లేవు. మేము చేసినాం, మేము గెలుస్తాం జూబిలీడ్స్లా. ఏ మొఖాలు ఎందుకు గెలుస్తారు? ఏం చేసిర్రు? మీ పని చూపిర్రు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము కించపడతాం. ఆయన మంచోడే కానీ ఆయన నిలబడ్డ బీచ్మెంట్ మంచిది కాదు. కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు. కారు అంటారు అంత జనం. కాబట్టి సునీతమ్మ గెలుస్తుంది. గులాబీ జెండా ఎగురుతుంది. మా గుండెల నిండా గులాబీ జెండా. సునీత గెలుస్తుంది ఖచ్చితంగా.